ఇప్పుడు నేను అడుగుతాను, సూపర్ 6 ప్లే చేయ ఒకసారి. ఇప్పుడు ఈ సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇంకా బాండ్లు చూసినారు, అన్నీ చూసినారు కదా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, 18 ఏళ్ళ నిండిన మహిళలు, ఇప్పుడు ప్లే చేయమో పోనీ ఫస్ట్ ఇవన్నీ ఇందాం ఫస్ట్. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. అంటే జగన్ ఇచ్చేటివే కాక అదనపుగా మేము ఇచ్చేటి అన్నీ కూడా ఇస్తానని కూడా చెప్పినాడు. కానీ ముందు బామ్మ నెక్స్ట్. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా ఇప్పుడు ఇచ్చేది కాక తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇప్పుడు ఇచ్చేది కాక క్లియర్గా చెప్పినాడు కదా, ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 అని చెప్పి. నెక్స్ట్ బా. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కట్టింగ్ లేవు, ఆంక్షలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. కానీ నెక్స్ట్ 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమో నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు, నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. రాష్ట్రంలో ఇవన్నీ నేను చేస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడికైనా కానీ పోవచ్చు అని క్లియర్గా చెప్తాను. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడి దీపం ఆర్పేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలనేది నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. నెలకు 1,500 మీ అకౌంట్లో వేస్తాం. నెక్స్ట్. ఇప్పుడు హామీ ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3,000 రూపాయలు ఇస్తాం తెలుగుదేశం పార్టీ. అడుగుతా ఉన్నా నేను, 18 ఏళ్ళ నిండిన వయసు, 18 ఏళ్ళ నిండిన మహిళలందరికీ నెలకు 1,500, ఏడాదికి 18,000 అన్నావు. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఇచ్చావా అని అడుగుతా ఉన్నా.
సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈరోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసే అడుగులు వేస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పిన హామీ, నువ్వు ఇచ్చిన హామీ, 18 ఏళ్ళు నిండే సూపర్ 6లో హామీ, సూపర్ 7లో హామీ, 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ ప్రతి నెల 1500 ఇస్తానన్నావు, ఏడాదికి 18,000 ఇస్తానన్నావు. ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు అన్నావు. సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం. ఇంతకుముందు తల్లికి వందనం కింద, ఇంతకుముందు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరేడు సంవత్సరం 18,000 బాకీ, ఈ సంవత్సరం 18,000 బాకీ, 36,000 బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ యువతకు యువగలం కింద నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు. నేరేడు సంవత్సరం 36,000, ఈ సంవత్సరం మరో 36,000, 72,000 రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఇది నీ సూపర్ 6, సూపర్ 7లో హామీ కాదా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్ళకే పెన్షన్ 48,000 అన్నావు. నేరేడు సంవత్సరం 48,000, ఈ సంవత్సరం మరో 48,000 ప్రతి మహిళకు. ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారంలోకి వచ్చే నాటికి, పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి, ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్లు 66,34,742 పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ల సంఖ్య ఉంటే, ఇప్పుడు ఈ సెప్టెంబర్లో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,867. అంటే దాదాపుగా 5 లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు? ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు, పెళ్ళికైనా బస్సులో పోయి రావచ్చు, టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు, గుడికైనా బస్సులో పోయి రావచ్చు. రాష్ట్రంలో ఏ మూలకైనా కానీ బస్సులో పోయి రావచ్చు ఉచితంగా. ఎవరైనా ఆపితే ఏమన్నాడు చంద్రన్న చెప్పాడని చెప్పి, చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. నేరేడు సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1, 2 ఎగ్గొట్టావు. ఈ సంవత్సరం ఇంతవరకు 3లో 1లే. అంటే మొత్తం 6 గ్యాస్ సిలిండర్లకు నేరేడు సంవత్సరం 3, ఈ సంవత్సరం 3, 6 గ్యాస్ సిలిండర్లకు 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 అన్నావు. నేరేడు సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000కు గాను నువ్వు ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానన్నావు. తీరా వచ్చేసరికి 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టావు. 15,000 కాస్త కొందరికి 8,000, కొందరికి 9,000, మరికొందరికి 13,000 ఇచ్చిన మాట వాస్తవం కాదా బాబు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.